హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాను. దేవుని వాక్యములో దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేశాను. మనము చూస్తున్న సంగతులు వాతావరణంలో మనము గమనించగలం. పగటికి వెలిగించుటకు సూర్యుడిని, రాత్రికి వెన్నెలిచ్చుటకు చంద్ర నక్షత్రాలను ఆయన సృష్టించాడు. ప్రియులారా, మానవ నిర్మాణకుడైనటువంటి దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము సృష్టించాడు. నిర్మించబడిన మనము దేని కొరకు సృష్టించబడ్డాము, దేని నిమిత్తము కలుగు చేయబడ్డాము అనేది ఎరగాలి. ఈ భూమి మీద నివసిస్తున్న మానవ జాతి ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించరు. దేని కొరకు దేవుడు నన్ను భూమి మీదకి పంపించాడు, దేని కొరకు దేవుడు నన్ను సృష్టించాడు, దేని కొరకు అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. అలాగ ఆలోచించుకున్న వ్యక్తి ఒక ప్రయోజనకరమైన ఫలభరితమైన జీవితాన్ని జీవించటానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనల్ని ఏ పని కొరకు నిర్ణయించాడనేది కూడా మనము ఆలోచించుకోవాలి. మన జీవితాలు దాన్ని కనుగొనినప్పుడు మనము నిజంగా ఆనందించగలం. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూస్తుంటే దేవుని వాక్యములో మరి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క దాని కొరకై సృష్టించాడని వాక్యంలో చదువుతున్నాం. లేఖనాల్లో మనం చూస్తుంటే మరి 43వ అధ్యాయం 10వ వచనములో ఏమని రాయబడిందంటే, మీరు నన్ను తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించి నన్ను వెంబడించుకోకై నేను మిమ్మల్ని సాక్షులుగా చేసుకున్నాను అన్నాడు. కాబట్టి ఈనాడు యేసు ప్రభువును నమ్ముకున్న మనలను ఏ పని నిమిత్తము దేవుడు ఏర్పరచుకున్నాడంటే సాక్షులుగా బ్రతకటానికి, మరలా క్రీస్తుని విడిచి దూరంగా పోవడానికి కాదు, మరలా క్రీస్తుని విడిచి మన పాత బ్రతుకులో జీవించడానికి కాదు, ఏక దృష్టితో ప్రభువుని వెంబడించడానికే దేవుడు మనలను ఈ భూమి మీద పుట్టించాడు మరియు రక్షించాడు. కాబట్టి పుట్టించబడిన మనము ఆయన ఎరగము, అయితే రక్షించబడినటువంటి మనము ఆయన ఎరుగుదము. కాబట్టి దేని కొరకు ఆయన మనల్ని రక్షించాడో పుట్టించాడో మనం ఎరగాలి. దేవుని వాక్యములో చూస్తుంటే దేవుడు ఎవరో తెలుసుకోవడానికి, ఆ దేవుడిని మనము నమ్మటానికి, ఆ దేవుని కొరకై మనం సాక్షులుగా బ్రతకటానికే ఆయన మనల్ని పుట్టించాడు. మరలా పుట్టింపబడిన మనము రక్షించుడు కొరకై ఆ దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. సిలువలో మన పాప పరిహారము నిమిత్తము శిక్ష అనుభవించి రక్తాన్ని చెందించారని లేఖనములలో మనం చూస్తున్నాం. ఎవరు నమ్ముతున్నారో వారు రక్షించబడుతున్నారు. కాబట్టి ఈ విధముగా ఆయన ద్వారా ఈ భూమి మీదకు వచ్చినటువంటి మనము, ఆయన ద్వారా రక్షించబడి పాప క్షమాపణ పొందిన మనము ఈనాడు ఆయన కొరకై మనము సాక్షులుగా జీవించాలి. అందుకొరకే దేవుడు మనలను నిర్ణయించాడని మనం ఎరగాలి. మనం ఎందుకు పుట్టాము, ఎందుకు రక్షించబడ్డామో ఎరగకపోతే దాని విషయమైనటువంటి ఆలోచన లేని నిష్ప్రయోజకులుగా మారిపోతాం. దేవుని వాక్యంలో మనము 2వ భాగం చూస్తున్నాం. 4వ వచనములో సామెతలు 16వ అధ్యాయం 4వ వచనం 2వ భాగం చూస్తుంటే, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాడ.
ప్రియులారా, ఈ రోజున నీవు దేని కొరకు కలుగు చేయబడ్డావో ఎరగాలి. కాబట్టి దేవుణ్ణి ఎరగనివాడు, దేవుణ్ణి చూడనివాడు, దేవుని ఎద్దకు రానివాడు, తాను పుట్టించిన వాడెవరో గ్రహించినవాడు, అంతేకాదు దేవుని ఇచ్చే రక్షణను పొందనివాడు ఈ భూమి మీద ఒకవేళ పొందినప్పటికీ ఆ దేవునిలో నిలవక దారి తొలగినవాడు ఏమన్నారంటే భక్తిహీనుడు అన్నారు. ఈ భక్తిహీనుడు దేని కొరకు నిర్ణయించబడ్డాడంటే నాశన దినము కొరకై నిర్ణయించబడ్డాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను కలుగు చేసిన దేవుడు దేని కొరకు కలుగు చేశాడు, దేని నిమిత్తం కలుగు చేశాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, దాన్ని ఎరిగినప్పుడు మన జీవిత యాత్ర ఫలభరితముగాను ఉపయుక్తముగాను ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనకు మేలు చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యమును ముద్రించి ప్రజల హృదయాల్లో గ్రహింపులోకి తీసుకురండి. వారు దాన్ని గ్రహించుటకు, ఆలోచించుటకు, ధ్యానించుటకు తగిన మీ కృప ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.